హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాను. ఇంట్లోనైతే చేస్తే తినరు కదా, ఇప్పుడు బయటనైతే తెచ్చుకొని అయినా మరీ చేస్తున్నా. ఇక ఈయనకైతే మా బాబుకైతే ఏది ఇట్లా ఫ్రూట్స్ తినడం అయితే వద్దు, ఇట్లా ఛాలెంజ్ పెడతానైనా తింటాడేమో అని అయితే నేనైతే ఇట్లా ఫ్రూట్ ఛాలెంజ్ అయితే పెడతాను. చూద్దాము, ఇద్దరం సేమ్ చెరి కటోరడు అయితే తీసుకుంటాను. ఇగో అక్కడ మంచిగా స్టార్టా స్పూన్లు కూడా ఇచ్చారు మనకు ఫ్రీగా ఇక్కడ పార్సల్. అంటే రెడీ 1 2 3 స్టార్ట్. ఎవరిది ఫస్ట్ అయిపోతుందో. ఓన్లీ స్పూన్ తోటే తినాలి. ఇప్పుడు కొనుక్కొచ్చిన తిను అంటే తినడు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన గెలిస్తే ఆయనకి ఏది ఇష్టమో అది కొనిస్తానంటేనే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఇది అన్ని ఫ్రూట్స్ అన్నట్టు, ఫ్రూట్స్ మిక్స్ అయ్యి తెచ్చింది. ఎట్లుందిరా? ఏ ఫ్రూట్ అయినా కానీ అసలు తిననే తినడు ఆయన. గెలిచినావు అనుకో, నీకు ఇష్టమైంది నెక్స్ట్ టైం పోటీలా. నేను గెలిచింది అనుకో, నేను ఏది పెడతా తినాలి, ఓకేనా? మీ పిల్లలకు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. వాళ్ళకి ఏది ఇష్టమో అది ఇట్లా పోటీ పెట్టండి. అవి ఎందుకో కట్టడం మీదకి లేవట్టద్దు అన్నాం కానీ లాస్ట్ టైంలో తీసినాం కదా. ఈయన కూడా అయిపోయింది కానీ మొత్తం కొంచెం జ్యూస్ లెక్క ఉన్నది, అంత ఫ్రూట్స్ అన్ని అయిపోయినాయి. ఏమైంది? అతి కష్టం మీద తిన్నాడు ఇగో మొత్తం. అదే ఇప్పుడు నేను మాత్రం ఇంట్లో వేసి పెడితే మాత్రం అస్సలు తినడు. ఇది బయట తెచ్చిందే గాని అదే తీసుకొచ్చి పెడితే మాత్రం అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి నేను తినని పక్కకు పెడతాడు. ఎట్లున్నాయి నాని? మంచిగా ఉన్నదా? కడుపులో చల్లగా లేదా? ఇప్పుడు నేను గెలిచిన కదా, నెక్స్ట్ నేను తెచ్చిందే తినాలి. తింటావా? నీకు ఇష్టమైందేనా? నీకు ఇష్టమైంది తింటావా? నాకు ఇష్టమైందా? నేను గెలిచిన కదా, చెప్పు. నేను గెలిచిన కదా, నేను గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైంది నువ్వు తినాలి, ఓకేనా? అందుకే నువ్వు గెలిస్తే నీకు ఇష్టమైంది నేను పెడతా. ఇంతేనండి ఈ వీడియో ఎట్లా ఉందో
లైక్ చెప్పు. లైక్ చేయండి. ఆ. మీ పిల్లలు కూడా తినకుండా మాత్రం ఇట్లనే ట్రై చేయండి, తప్పకుండా వాళ్ళైతే ఖచ్చితంగా తింటారు ఏదో ఒక పోటీ లెక్క. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలు అయితే మాత్రం ఫుడ్ అంటేనే దూరం మొత్తం ఫోన్లకే అట్రాక్ట్ అయిపోతాళ్ళు. ఇక నేనైతే ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ అనేది ఒకటి అరేంజ్ చేసి పెట్టిన. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.